శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి. ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2:30 రోజుకి మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవ్వరికైనా గాని, ఏ రాశి వారికైనా గాని, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు. ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా, ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్య రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు. కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి. కళాకారులకి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బావుండడము, టీచర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, ఆ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా చాలా బావుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బావుంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి వారికి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రాశిలో చంద్రుడు బావున్నారు, ద్వితీయంలో బుధుడు బావున్నారు, లాభస్థానంలో కుజుడు బావున్నారు. మరి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది.
చాలా బావుంది అని చెప్పచ్చా? అంటే ఉత్తమమైన ఫలితాలైతే ఉంటాయి. గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సింహరాశి వారికి ఇప్పుడు కాస్త పన్నీటి జల్లు అని చెప్పొచ్చు. కొంచెం పర్వాలేదు గదా! అసలు లేని దానికన్నా 3 గ్రహాలు బావున్నాయంటే ఉత్తమమైన ఫలితాలని వీరు అందుకుంటారు. అయితే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అమోఘమైనవి. అద్భుతమైనవి. అన్ని రకాల లాభాలిస్తారు. బహుళ ప్రయోజనాలు కలిగేటటువంటి పనులు చేస్తారు మీరు. ఇది చాలా చాలా చెప్పదగ్గ ముఖ్య సూచన. ఇన్నాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు మీరు. ఏంటి గ్రహస్థితులు సరిగా లేదు. ఏ పని చేపట్టినా సరిగా అవ్వట్లేదని. అలాంటిది ఒకటేసారి 5, 6 పనుల్లో ఇంచుమించుగా మీకు విజయం లభించినట్టుగా లభిస్తుంది. అయితే మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని కొంచెం జయించడానికి మీరు గురుబలాన్ని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అనమాట. గురుబలాన్ని ఏ విధంగా పెంచుకోవాలండి అంటే గురుగ్రహ స్తోత్రాలు చదవాలి. అలాగే గురువు ఆలయానికి వెళ్ళాలి. గురువు నామాన్ని తలుచుకోవాలి. వీలైతే మీకు సద్గురువుల యొక్క సేవ చేసేటటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా సేవ చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. అలాగే అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్న కారణం చేత చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి, స్మరించండి లేదా దర్శనం చేసుకోండి. మీరు ఏ విధంగా అమ్మని తలుచుకున్నా, పూజించినా, స్మరించినా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఇప్పుడు మీకు మనశ్శాంతి పెరగడం చాలా చాలా ముఖ్యం. రాజకీయంగా బాగున్నప్పటికీ వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. అలాగే పబ్లిక్ విషయంలో సహాయ సహకారాలు తగ్గుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య గూడా ఐకమత్యం తగ్గుతుంది. ఇలా ఏదో విధంగా చికాకు కనిపిస్తుంది. ఒక్కటి బావుంది అంటే ఇంకొకటి ఏదో బావుండదు. అదే మనకి చిరాకు ఎక్కువ చేస్తూ ఉంటుంది. కుటుంబంలో అనేక విధాలుగా ఐకమత్యం పెంచుకోవాల్సినటువంటి పని ఇప్పుడు మీరు చేయవలసి ఉంటుంది. అలాగే కుటుంబం అందరూ కూడా చాలా కష్టపడే విధంగా ఉంది. అయితే మీ వాక్కు చాలా బావుంటున్న కారణం చేత, మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ మీకున్న కారణం చేత, చక్కగా ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చుకోగలుగుతారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వాహనాల వల్ల లాభాలుంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలుంటాయి. విద్యార్థులకు బావుంటుంది. అలాగే స్త్రీలకి కూడా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అయితే శనిగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా చదవవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకొచ్చింది. మరి రాశిలో ఉన్నప్పుడు అనేక విధాల ప్రయోజనాలు ఇస్తూ ఉన్నటువంటి వారు తృతీయ స్థానంలోకి వచ్చేటప్పటికి మానసికమైనటువంటి బలాన్ని పెంపొందింపజేస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఏదైనా మీకు చిరాకు అనిపిస్తోంది, ఈ పని అస్సలు అవ్వట్లేదు అనిపిస్తోంది అంటే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. చాలా వరకు మీ పనులు సజావుగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కుదరడం ఆలస్యం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల మందలింపులు మీరు పొందే విధంగా ఉంది ఉద్యోగ జీవితం. అతి జాగ్రత్తగా మసలుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా సున్నితంగా ప్రవర్తించుకొని కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకురండి. అంతా మీ మాట, కుటుంబ సభ్యుల మాట ఏకరీతిగా ఉండేటట్టుగా కృషి చేయండి. దానివల్ల చాలా చాలా లబ్ధి పొందుతారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.